అందరికీ నమస్కారం. వెల్కమ్ టు హెల్తీ కాన్వర్జేషన్స్ విత్ ఐడ్రీమ్ మీడియా. నేను మీ ఝాన్సీ. సో ఈరోజు మనతో ఉన్నారు చిట్టిబొట్ల మధుసూదన్ శర్మ గారు. లాస్ట్ ఒక వీడియో చేసాము గ్రే హెయిర్ గురించి. చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది. అండ్ ఈరోజు చాలా తక్కువ ఏజ్‌లో గ్రే హెయిర్ వస్తున్న వాళ్ళకి, అంటే ఎర్లీ 30స్‌లో, ఎర్లీ 20స్‌లో కూడా గ్రే హెయిర్ వచ్చేవాళ్ళు ఉంటారు. అసలు ఎవ్వరు దాన్ని తీసుకోలేరనమాట. అంటే చూడడానికి చాలా ఎబ్బెట్టుగా ఉంటుంది. మనం ఎవరైనా ఫేస్ చేయాలన్నా గానీ చేయలేకపోతూ ఉంటాం. ఎవరైనా కలవాలన్నా, ఫంక్షన్స్‌కి అటెండ్ అవ్వాలన్నా గానీ అవాయిడ్ చేస్తూ ఉంటారు. బట్ దీనికి ఒక్కటే ఒక సొల్యూషన్ ఏంటంటే మనం డై చేస్తూ ఉంటాము. ఎవ్రీ మంత్ గానీ, ఒక 2, 3 మంత్స్‌కి గానీ. బట్ దానివల్ల అమోనియా ఉండడం వల్ల కొంతమందికి వామిటింగ్ సెన్సేషను, ఇట్లా టాన్సిల్స్ దగ్గర నొప్పి రావడం ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ వస్తుంటాయి కదా! మరి మన ఆయుర్వేదంలో ఎలాంటి న్యాచురల్ వేలో హెయిర్‌ని డై చేసుకోవచ్చు? ఈ గ్రే హెయిర్‌ని మళ్ళీ బ్లాక్‌గా చేసుకోవచ్చు. అసలు ఇది పాసిబుల్ అవుతుందా? అవ్వదా? ఇవన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఎలా ఉన్నారు సార్? బాగున్నాను. సో, అందరికీ గూడా గన్ షాట్ ఆన్సర్ కావాలనమాట. అంటే లెంతీగా మనం ఇవి చేయమని చెప్పినా వాళ్ళకసలు ఓపిక ఉండదు. నేచురల్‌గా హెయిర్ డై చేసుకోవడం పాసిబులేనా? ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా? పాసిబుల్ ఉందమ్మా. హ్మ్. సో, ఇప్పుడు నేను ఇది చెప్పబోతుంటే కొంత వినేసరికి చాలా మంది మరి స్టార్ట్ చేసుకొని మాకు చెప్పొచ్చు కదా అని చెప్పేసి ఒక ప్రశ్న అడిగేవాడు ఎక్కువ మంది ఉంటారమ్మా. దానికి క్లారిఫికేషన్ ఇచ్చేది చెప్తాము. ఓకే. ఓకే. సో, వయస్సు రీత్యా వచ్చేటువంటి ప్రాబ్లమ్స్ కొన్ని ఉంటాయమ్మా. గ్రే హ్మ్. హెయిర్ కొంతమందికి చిన్న వయసులోనే వస్తుంది. హ్మ్. వయస్సు వల్ల ఏ విధంగా అయితే ఈ కీళ్ళ నొప్పులు, తర్వాత కంటికి సంబంధించిన సమస్యలు, చర్మానికి సంబంధించిన సమస్యలు, హ్మ్. చెవుకు సంబంధించిన సమస్యలు, మెదడుకు సంబంధించిన సమస్యలు వస్తాయి. అందులో భాగంగా సో, ఈ తెల్లబెట్టకుండా రావడం కూడా సర్వసాధారణం. హ్మ్. కానీ ఈ రోజుల్లో వయస్సు నిమిత్తం లేకుండా మరి చిన్న వయస్సు వాడితో పాటు పెద్ద వయస్సు వాడు కూడా పోటీ పడుతున్నారు సౌందర్యం ఇనుమడింపజేసేందుకు. హ్మ్. సో అలాంటి వాళ్ళకు ఇప్పుడు నేను చెప్పబోయేది ఉపయోగపడుతుందమ్మా. ఓకే. చెప్పబోయే టిప్పు హ్మ్. మరి చిన్న వయస్సులో గ్రే హెయిర్ తెల్లబెట్టుకొని వచ్చినటువంటి వాళ్ళకు కూడా ఇప్పుడు హ్మ్. నేను చెప్పబోయే టిప్పు ఉపయోగపడుతుంది. హ్మ్. సో నా విషయం వచ్చేసరికి నాకు వాటి అవసరం లేదు. ఆ సౌందర్య పిపాస నాకు కావాలంటున్న కాంక్ష కూడా లేదమ్మా. సో ఓకే. ఎంతోమంది వాడి సత్ఫలితాలు పొందారు కాబట్టి ఆ హ్మ్. యొక్క సత్ఫలితాలు నా ద్వారా హ్మ్. మీరు అడిగారు కాబట్టి ప్రజలకు ఉపయోగపడుతున్నటువంటి సదుద్దేశంతో చెప్తున్నాను. ఓకే. సో ఓకే. మంచి ఫార్ములాస్ హ్మ్. కావాల్సినటువంటి వాళ్ళు ఏజ్ ఉన్నటువంటి వాళ్ళు కూడా వాడుకుంటే ఫలితం ఉంటుంది. నా ఓటి వాడు ఎవరు అంటే వాడికి అవసరం లేదనుకునే వాడైతే అవసరం లేదు. ఓకే. కావాల్సినప్పుడు వాడుకోవచ్చు. ఓకే సో సార్. నాకు అవసరం లేదు కాబట్టి నేను వాడుకోలేదు, నేను వాడుకోను. చివరికి డాక్టర్ గారిని కూడా మీరు భయపెట్టేశారు. మీ పిచ్చి పిచ్చి కామెంట్స్ ద్వారా. ముందు ఆయన వాడొచ్చు కదా! డాక్టర్ గారు వాడొచ్చు కదా! ముందు యాంకర్ ఇలా ఉండొచ్చు కదా! అని చెప్పి మీకేం కావాలి? మీరు ఈ వీడియో ఓపెన్ చేశారు అంటే సో మీకేదో ఇష్యూ ఉన్నట్టు. మీకేం కావాలో అది మాత్రమే నేర్చుకోవడానికి ప్రయత్నించండి. ఇలా వేరే కామెంట్స్ పెట్టొద్దు. ఓకే సార్. ఏ సో హ్మ్. అక్కడే క్లియర్ అయిపోయింది కదమ్మా. హ్మ్. నా వరకు మరి నేను చెప్పబోయేది అందరికీ ఉపయోగపడుతుంది. హ్మ్. హ్మ్. సో వయస్సు నిమిత్తం లేకుండా హ్మ్. స్త్రీ పురుష తారతమ్యం లేకుండా ఎవరికి ఈ సమస్య వచ్చినా ఉపయోగపడుతుంది. ఓకే. సో అవసరమైనటువంటి వాళ్ళు వాడుకోవచ్చు. లేదు మాకు అవసరం లేదంటే దాని మీద నువ్వు శ్రద్ధ పెట్టాల్సిన అవసరం లేదు, వాడాల్సిన అవసరం లేదు. హ్మ్. హ్మ్. సో ఇంతకుముందు ఒక ఫార్ములా చెప్పేసరికి మీరు కూడా చెప్పారు ఇంతకుముందు మాట్లాడుకున్నప్పుడు మనము. అవును. సో చాలా మంచిగా రీచ్ అయ్యేసరికి చాలా మంది కూడా స్టార్ట్ చేశారంట, బాగా ఎంకరేజింగ్ రిజల్ట్స్ వస్తున్నాయని చెప్పేసి. మరి అలాంటి ఫార్ములా మరొకటి కూడా చెప్తాను మనం. ఇంతకుముందు బీట్రూట్ రసంతో చెప్పారు. హ్మ్. బీట్రూట్ రసంలో ఈ ఉసిరిక, తర్వాత నీలియాకు పొడి, తర్వాత గోరింటా ఇలాంటి ఉసిరిక ఇలాంటివన్నీ కలిపేసి అప్లై చేసుకోమని చెప్పాను. అవును. అవును. ఇప్పుడు మరొక ఫార్ములా కూడా చెప్తాను చూడండి. హ్మ్. సో 4 పదార్థాలతో మంచి హెయిర్ డై పౌడర్ తయారు చేసుకొని వాడుకొని సైడ్ ఎఫెక్ట్స్ నుంచి బయటపడుతూ మరి ఆ యొక్క సమస్య నుంచి బయటపడవచ్చు మనం. ఓకే. సో గ్రే హెయిర్ నుంచి త్వరగా వెంటనే బయటపడేందుకు ఇప్పుడు నేను చెప్పబోయేటువంటి ఫార్ములా కూడా చాలా చక్కగా ఉపయోగపడుతుంది. హుహు. దీనికి నీలి ఆకు పొడి. హ్మ్. సో నీలి ఇప్పుడు నేను చెప్పబోయేటివన్నీ మనకు మార్కెట్లో దొరుకుతాయి. హ్మ్. ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో దొరుకుతాయి. నీలి ఆకు పొడి. సో దీన్ని ఇండిగో పౌడర్ అంటారు మనం. ఇండిగో పౌడర్. సో లాస్ట్ వీడియోలో మనం చేసినప్పుడు కూడా నేను నీలి ఆకు పొడి అనేసరికి చాలా మంది దీన్ని ఇంగ్లీష్ లో ఏం పేరు అవును. చెప్తారని చెప్పేసి అన్నారు. కామెంట్స్ చేశారు. యెస్. యెస్. సందర్భం వచ్చినప్పుడు చెప్తామని చెప్పేసి ఇప్పుడు గుర్తొచ్చింది చెప్తాం అనమాట. ఇండిగో పౌడర్ అది. హ్మ్. సో మనకు మార్కెట్ లో దొరుకుతుంది. అదొక 50 గ్రామ్స్. హ్మ్. తర్వాత గుంట గలగల ఆకు పొడి. హ్మ్. గుంట గలగల దాన్నే కాటుకాకు అంటారు మనం. కాటుకాకు. కాటుక ఏ విధంగా అయితే నల్లగా ఉంటుందో హ్మ్. ఆ విధంగా ఆ గుంటగల ఆకు యొక్క పచ్చాకును మనం చేతితో నడుస్తే హ్మ్. ఆ వేళ్ళకి అయినటువంటి నలుపు దాదాపు 3 నాలుగు రోజులు కూడా అట్లా అనుకుంటుంది అన్నమాట. హ్మ్. పెద్దవాళ్ళకి అయితే గమనించుతారు. పిల్లలతో ఆ యొక్క మొక్కలతో పరిచయం ఉన్నటువంటి వాళ్ళకైతే చాలా మందికి అనుభవం అన్నమాట. ఓకే. దాని పేరు కాటుకాకు అని చెప్పేసి కొన్ని ప్రాంతాల్లో పిలుస్తుంటారు.
కొన్ని ప్రాంతాల్లో గుంటకల రాదని చెప్పేసి ఇప్పుడు ఇప్పుడు అది చాలా పెద్ద మార్కెట్ సార్. బ్రింగరాజ్ పౌడర్ అన్నా, బ్రింగరాజ్ తో తయారు చేసిన ఆయిల్ అన్నా కానీ హాట్ కేక్ లాగా అమ్ముడుపోతాయి అనమాట. అంత డిమాండ్ ఉంది. అంత డిమాండ్ ఉంది. అవును. సో బృంగరాజు పౌడర్ అన్నమాట, కాటకాకు పొడి, గుంటకల పొడి, బృంగరాజు పౌడర్. సో దాని గుణమే ఈ యొక్క వెంట్రుకలను తర్వాత చర్మాన్ని నలుపు చేసేటువంటి గుణం ఉండదు. సో అది ఒక 50 గ్రాములు తీసుకోవాలి. మూడవ పదార్థంగా లోహ భస్మ. లోహ భస్మ ఇట్స్ నథింగ్ బట్ ఐరన్ పౌడర్ అన్నమాట. ఓకే. కొన్ని రకాల ప్రత్యేక ఎక్కడ దొరుకుతుంది సార్? ఆయుర్వేద ఔషధ విక్రయశాలలో ఆయుర్వేదిక షాప్ లో దొరుకుతుంది లోహ భస్మ. సో అది కూడా చేత టచ్ చేసి కొద్దిసేపు అలా అనేసేసి మనం నీడలో వేలు అద్దేసి చూస్తే అదంతా అంటుకొని నలుపు అయిపోతుంది. సో లోహ భస్మ ఐరన్ నలుపు కదమ్మా. సో ఆ లోహ భస్మం అనేది ఒక 50 గ్రాములు వస్తుంది. తర్వాత 4వ పదార్థంగా త్రిఫల చూర్ణం. అది అందరికి తెలిసినటువంటిది అమ్మా. త్రిఫల చూర్ణం 150 గ్రాములు త్రిఫల చూర్ణం తీసుకోవాలి. ఓకే. త్రిఫల చూర్ణం, లోహ భస్మ, తర్వాత భృంగరాజ్ ఆకుల పొడి, ఇండిగో. ఓకే. అన్ని కూడా ఈక్వల్ క్వాంటిటీ సార్. త్రిఫల చూర్ణం 150 గ్రామ్స్ తీసుకుంటే మిగతా 50 గ్రామ్స్ తీసుకోవాలి. సో అన్ని కలిపేసిస్తే బ్రహ్మాండమైన హెయిర్ డై పౌడర్ తయారు. సో ఒకసారి తయారు చేసి పెట్టుకుంటే ఇంట్లో మరి ఎక్కువ మంది ఈ విధంగా గ్రే హెయిర్ తో బాధపడేటువంటి వాడు ఉన్నప్పటికీ అందరికి ఉపయోగపడుతుంది. చిన్న పిల్లల నుంచి పెద్దల వరకు. ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ కావాలంటే మళ్ళీ ఫ్రెష్ గా తయారు చేసుకొని వాడుకోవచ్చు. ఇది వాడేటువంటి విధానం ఏంటంటే చాలా సులభమా. తలస్నానం చేసేటువంటి ముందు రోజు రాత్రి ఒక 6 స్పూన్ల నుంచి 8 స్పూన్ల వరకు అవసరాన్ని బట్టి తీసుకొని బాగా వేడి నీళ్ళు పోసేయాలి అన్నమాట. అయితే వేడి నీళ్ళలో ఆ పౌడర్ని పోయాలి. తగినన్ని వేడి నీళ్ళు తీసుకొని ఆ వేడి నీళ్ళు పౌడర్ వేసేయాలి అన్నమాట. కొద్దిసేపు ఉన్న తర్వాత గోరువెచ్చ కలిపి అంతా కలిపేసేయాలి అన్నమాట. ఆ విధంగా కలిపినటువంటి ఆ పౌడర్ ని ఆ యొక్క మిక్చర్ ఏదైతే ఉందో ఆ లిక్విడ్ ఉంటుందో అన్నమాట, తేనెలాగా తయారైపోతుంది ఆ కన్సిస్టెన్సీ. సో దాన్ని గ్లౌస్ వేసుకొని మొత్తం హెయిర్స్ కి తర్వాత స్కాల్ప్ కి అప్లై చేయాలి. ఓకే. సో శిరోజాలకు వెంట్రుకలకు అప్లై చేయాలి, తర్వాత స్కాల్ప్ కి అప్లై చేయాలి. వారంలో రాత్రి కూడా ఈ విధంగా అప్లై చేసేసి ఉదయం పూట వితౌట్ యూజింగ్ ఎనీ షాంపూస్ ప్లెయిన్ వాటర్ తో తలస్నానం చేశారు. ఓకే. సో తర్వాత 2-3 రోజుల తర్వాత కాబట్టి మామూలు ఏదైనా షాంపూలు అనేది కాబట్టి వాడుకోవచ్చు. ఆ రోజు మాత్రము జస్ట్ ప్లెయిన్ వాటర్ తలస్నానం చేసేస్తే దాని ఇంపాక్ట్ చాలా ఉంటుందమ్మా. కొత్తలో వాడినటువంటి కొత్తలో ఏమవుతుందంటే తెల్ల వెంట్రుకలు గ్రే హెయిర్ కి వచ్చేస్తాయి. కలర్ గ్రే కలర్ ఉన్నటువంటివి కొంచెం గోధుమ రంగు వచ్చేస్తాయి. తెల్ల వెంట్రుకలు గోధుమ రంగుకి వచ్చేస్తాయి. అది క్రమంగా బ్లాక్ వచ్చేస్తాయి. ఆ విధంగా క్రమంగా స్టెప్ బై స్టెప్ ఆ యొక్క వెంట్రుక యొక్క రంగు కూడా మారిపోతుంది. ఇంకోటి ఏంటంటే మనం ఈ స్కాల్ప్ కూడా అప్లై చేయడం వల్ల స్కాల్ప్ భాగం నుంచి వచ్చేటువంటి ఆ యొక్క హెయిర్ ఏదైతే ఉందో అక్కడి నుంచే కొంచెం నలుపుదనం తెలుపుదనం లేకుండా నలుపుదనం సంతరించుకొని వెంట్రుక పెరగడం మొదలవుతుంది. కాబట్టి ఇబ్బంది లేకుండా ఉంటుందమ్మా. సో ఇవన్నీ కూడా మరి పైపూత మందరం కూడా టెంపరీ అమ్మా. సో ఇంటర్నల్ ఏదైనా ప్రాబ్లం ఉన్నప్పుడు ఇంటర్నల్ ప్రాబ్లం రెక్టిఫై చేసుకుంటే ఈ యొక్క సమస్య మళ్ళీ పునరావృతం కాకుండా ఉంటుంది. కానీ కాబట్టి మరి ఈ రోజుల్లో మరి చిన్న వయసు వాడు కూడా వస్తున్నాయి. కాబట్టి ఇంటర్నల్ ప్రాబ్లం డాక్టర్ సలహా మేరకు ఏదైనా సమస్య ఉంటే వాటికి మందులు వాడుకుంటూ నేను చెప్పినటువంటి పద్ధతిలో సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా అన్ని సైడ్ బెనిఫిట్స్ తో ఉన్నటువంటి ఇలాంటి హెయిర్ డైస్ వాడుకోవడం వల్ల క్షేమదాయకంగా పనిచేస్తుంది. ఎన్నాళ్ళు వాడినప్పటికీ ఇబ్బంది ఉండదు, చాలా చౌక ధరగా దొరుకుతుంది, సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. ఇప్పుడు ఆధునికంగా వాడినటువంటి హెయిర్ డైస్ అయితేమా ఈ మంగు మచ్చలు రావడము, తర్వాత ఈ చుండు సమస్య రావడము, వెంట్రుకలు హెయిర్ లాస్ రావడము, అదేవిధంగా చర్మానికి సంబంధించిన కొన్ని జబ్బులు రావడము, చర్మం అందవిహీనంగా తయారు కావడము, చర్మం మీద మచ్చలు, గుల్లలు ఇలాంటి రావడం, ఇలాంటి అనేక రకాలైన సైడ్ ఎఫెక్ట్స్ వస్తుంటాయి, అలర్జీస్ రావడము. సో నేను చెప్పినటువంటి ఈ యొక్క పౌడర్ ను వాడుకోవడం వల్ల అలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. బట్ రెగ్యులర్ గా ప్రతి వారం వాడుతున్నారమ్మా. అవసరాన్ని బట్టి కొంచెం కండిషన్ నార్మల్ వచ్చి కొంచెం ఆల్మోస్ట్ పర్లేదు అనిపించినప్పుడు 15 days ఒకసారి వాడుకోవచ్చు. అంతేగాని దీనివల్ల కంప్లీట్ ఒకసారి అప్లై చేసేస్తే ఏదో కంప్లీట్ గా వెంట్రుకలని నల్లబడిపోతాయి మళ్ళీ రావాలి వాడుతూ ఉండాలి. అండ్ ఇది ఓన్లీ హెయిర్ డైగా కాకుండా ఇప్పుడు ఇందులో ఉన్న బ్రింగరాజ్ పౌడర్ కానివ్వండి ఇవన్నీ కూడా హెల్త్ అంటే హెయిర్ బాగా హెల్దీగా ఉండడానికి కూడా ఉపయోగపడుతూ ఉంటాయి కదా సార్. ఎగ్జాక్ట్ ప్రశ్న అడిగారమ్మా. నిజంగా కేవలం హెయిర్ డైకే కాకుండా ఈ యొక్క ఔషధాలు ఉన్నటువంటి ఈ యొక్క రసాయన తత్వాలని కూడా ఈ హెయిర్ రూట్స్ ని బలోపేతంగా చేస్తారమ్మా. హెయిర్ రూట్స్ బ్లడ్ సర్క్యులేషన్ బాగా పెంచుతాయి. హెయిర్ రూట్స్ ఉన్నటువంటి దుర్లక్షణాలు కానీ అనారోగ్యకరమైన వాతావరణ పరిస్థితులు అక్కడ ఏదైనా ఉన్నప్పటికీ అదంతా రెక్టిఫై చేసేసి చక్కటి హెయిర్ ని ఉత్పత్తి చేసి చక్కటి హెయిర్ పెరిగేందుకు ఉపయోగపడుతుంది. వెంట్రుకలు మరి డ్యామేజ్ కాకుండా వెంట్రుకలు విరగకుండా ఉండేందుకు, వెంట్రుకల్లో తైల
శాతం తగ్గకుండా ఉండేందుకు, తేమ శాతం తగ్గకుండా ఉండేందుకు, నిగనిగలాడుతూ ఉండేందుకు, తర్వాత ఈ చుండు ఇలాంటి రాకుండా ఉండేందుకు, పేరు ఇలాంటి రాకుండా ఉండేందుకు మల్టిపుల్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. చాలా మంచి ప్రశ్న అడిగారు. కేవలం గ్రే హెయిర్ లేకపోతే తెల్ల వెంట్రుకలు తగ్గేదానికే కాకుండా మరి వారానికి ఒకసారి ఈ పద్ధతిలో వాడుకోవడం వల్ల మల్టిపుల్ బెనిఫిట్స్ ఉంటాయి కాబట్టి అందరూ కూడా వాడుకోవచ్చు. ఓకే సార్, అయితే హెయిర్ విషయం గురించి మాట్లాడుతున్నాం కాబట్టి కొంతమందికి చూస్తే చాలా షార్ట్ హెయిర్ ఉంటుంది, చాలా ఒత్తుగా కనిపిస్తుంది. కొంతమందికి చాలా లాంగ్ ఉన్నా కూడా పల్చగా స్కాల్ప్ కూడా కనిపించేలా ఉంటుంది. ఇదేమైనా డెఫిషియన్సీనా? ఒకవేళ హెయిర్ ఒత్తుగా చేసుకోవాలంటే మనం ఏం చేయాల్సి ఉంటుంది? కొంతమందికి డెఫిషియన్సీ వల్ల అలా వస్తుందమ్మా. కొంతమందికి శరీర ప్రకృతి, దేహ తత్వం, వాళ్ళ కాన్స్టిట్యూషన్ అలా ఉంటుందమ్మా. సో ఏది ఏమైనప్పటికీ ఆ ప్రాబ్లం నుంచి బయటపడాలంటే ఉల్లిపాయ రసం, ఆనియన్ జ్యూస్, పెద్ద ఉల్లిపాయ నార్మల్ గా మనం కూరల్లో యూజ్ చేసుకునే, తర్వాత అలోవెరా, కలబంద రసం, ఈ రెండు ఈక్వల్ గా కలిపేసేసి మొత్తం స్కాల్ప్ కి, తర్వాత హెయిర్స్ కి మొత్తం అప్లై చేసేసి ఒక రోజు రాత్రి అప్లై చేసేసి, అంటే రాత్రి కూడా అప్లై చేసి పొద్దున్నే స్నానం చేయడం వల్ల ఆ యొక్క సమస్య నుంచి బయటపడచ్చు. చాలా బాగుంది. ఓకే, సో ఈ రోజు గన్ షార్ట్ గా టూ హెయిర్ ప్రాబ్లమ్స్ కి సొల్యూషన్ అనమాట. గ్రే హెయిర్ ఉన్న వాళ్ళకి, అలాగే పల్చని జుట్టు ఉన్న వాళ్ళకి కూడా. మీరు ఈ కేటగిరీలో ఉంటే వీటిని యూజ్ చేసి మీకు ఎలా అనిపించిందో ఒక 2 months అయినా వాడాల్సి ఉంటుందండి. గ్రే హెయిర్ ఖచ్చితంగా పోవాలి అంటే మనకి ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఇన్స్టాంట్గా జరుగుతుందంటే ఇన్స్టాంట్గా మనకి ఏదో ఒక ఇబ్బంది కూడా వస్తుంది. సో లాంగ్ టైం యూజ్ చేయండి, మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ అలాగే ఈ సమస్యతో ఎవరైతే బాధపడుతున్నారో వాళ్ళకి కూడా ఈ వీడియో ఫార్వర్డ్ చేయండి, తప్పకుండా యూస్ఫుల్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. One life lesson what medicine has taught you. Whatever you can do without expecting. But I really believe మన పాజిటివ్ యాటిట్యూడ్ ఉంటేనే మనం ఏదైనా సాధించగలం. గట్ ని మనం కరెక్ట్ గా డీల్ చేసినట్లయితే అది మనకి పాజిటివ్ హార్మోన్స్ ని రిలీజ్ చేస్తుంది. షుగర్ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటి? పొట్ట దగ్గర పెరిగితే దాన్ని ఆండ్రాయిడ్ అంటారు, ఆండ్రాయిడ్ ఫోన్ కదా. అసలు థాట్స్ ఎందుకు వస్తాయి? బ్రెయిన్ డెడ్ అంటే దానికి ప్రపంచం అంతా కూడా కొన్ని నిర్దిష్టమైనటువంటి లక్షణాలు. మానసికంగా ధైర్యంగా ఉంటే క్యాన్సర్ జయించవచ్చు. యు ఆర్ అ డాక్టర్ ఫర్ అ కాజ్ సార్, అంతే. వాళ్ళకి వచ్చిన ఆదాయం కాకుండా ఫ్రీ సర్వీస్ ఎంతమందికో చేస్తుంది.